హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్. మీరు చూస్తున్నది ఎల్‌డబ్ల్యూడి వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. డయాబెటిస్. ప్రస్తుత సమాజంలో ఈ డయాబెటిస్ అనేది ఒక బేస్ అంటే పెద్ద పెద్ద జబ్బులన్నిట్లికి కూడాని ఒక బేస్ లాగా మారిపోయింది. మీ కంటి చూపు సరిగ్గా కనిపించట్లేదా? అంటే మీ కంటి చూపు మసకబారిందా? దానికి కారణం డయాబెటిస్. మీ గుండెలో బ్లాక్స్ ఉన్నాయా? దానికి కారణం డయాబెటిస్. మీ కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదా? దానికి కారణం డయాబెటిస్. మీ నరాలు సరిగ్గా పనిచేయట్లేదా? దానికి కారణం డయాబెటిస్. అంటే ఇలా ప్రతి పెద్ద జబ్బు వెనక డయాబెటిస్ అనేది ఒక బేస్ లాగా ఫామ్ అయిపోయింది. సో ఈ డయాబెటిస్ అనేది మన శరీరంలో నుంచి ఎప్పుడైతే మనం ఎలిమినేట్ చేస్తామో, సో ఈ పెద్ద పెద్ద జబ్బులన్నిటి నుంచి కూడా మనం సేఫ్ పొజిషన్ లో ఉన్నట్లే. సో నేను ఈ డయాబెటిస్ ని నా శరీరం నుంచి ఏ విధంగా ఎలిమినేట్ చేశాను అనే చెప్పే ఛానలే ఈ ఎల్‌డబ్ల్యూడి వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. అసలు ఈ హెచ్‌బిఏవన్‌సి మీరు థంబ్‌నెయిల్ లో చూస్తే 7.5 నుంచి 5.7కి నా హెచ్‌బిఏవన్‌సి అనేది తగ్గించుకున్నాను. అలాగే నా వెయిట్ 85 కేజెస్ నుంచి 69 కేజెస్‌కి తగ్గించుకున్నాను. అలాగే కింద మెయిన్ నో డాక్టర్, నో ఎక్సర్సైజ్ అని కూడా చెప్పాను. నిజమండి, నేను ఎటువంటి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోలేదు. అలాగే నేను 0 ఎక్సర్సైజ్ తోని నా హెచ్‌బిఏవన్‌సి అనేది 7.5 నుంచి 5.7కి తగ్గించుకున్నా. అలాగే నా వెయిట్ అనేది 85 కేజెస్ నుంచి 69 కేజెస్‌కి నేను తగ్గించుకున్నా. సో అసలు కాన్సెప్ట్ లోకి వెళ్తే అసలు ఈ హెచ్‌బిఏవన్‌సి అనేది అసలు నాకు ఎలా బయటపడింది, ఎలా తెలిసింది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అందరిలాగానే నేను కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది ప్లాన్ చేసుకున్నానండి. సో మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఫ్యూచర్ సేఫ్టీ కోసం, అంటే మనకి సెక్యూరిటీ కోసం అని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ అందరూ కడతారు కదా. సో నేను కూడా అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ అనేది ప్లాన్ చేసుకున్నానండి. సో ఆబ్వియస్ గా మీరు ఒకసారి మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎంటర్ అయితే, సో ఆ మధ్యవర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ చెప్పేది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీకు చెప్తారు. సో ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు? మీ ఫ్యూచర్ అంటే మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం, వాళ్ళ సెక్యూరిటీ కోసం మీరు మిమ్మల్ని మ్యూచువల్ ఫండ్స్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టమని చెప్తారు. సో అలాగే ఆలోచించి నేను కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కడదామని చెప్పి ప్లాన్ చేసుకున్నానండి. సో ఆ ప్లానింగ్ లో నేను టర్మ్ ఇన్సూరెన్స్ కడదామనే టైంలో ఈ మెడికల్ టెస్ట్లు అనేది చేస్తారు వాళ్ళు. సో ఆ మెడికల్ టెస్ట్ లో కంప్లీట్ బాడీ చెకప్ లో సో నాకు హెచ్‌బిఏవన్‌సి అనేది బయటపడింది. ఆటోమేటిక్ గా నా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 33,000 ఉండేది పర్ ఇయర్, 52,000 అనేది వెళ్ళిపోయింది. సో డయాబెటిస్ అంటే ఏ జబ్బు అంటే ఏది బయటపడినా సరే మీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పెరిగిపోతుంది. ఆ విధంగా నాకు హెచ్‌బిఏవన్‌సి అనేది బయటపడింది. ఓకే, ఇది బానే ఉంది. సో హెచ్‌బిఏవన్‌సి అనేది బయటపడిన తర్వాత నేనేం చేశాను? సో నేనేమి కంగారు పడలేదండి. సో కింద క్యాప్షన్ లో చూసినట్టయితే నో డాక్టర్, నో ఎక్సర్సైజ్ అని ఉంది కదా. సో ఫస్ట్ నో డాక్టర్ గురించి నేను చెప్తాను. సో నాకు ప్రీవియస్ గా ఏంటంటే నాకు జ్వరం వచ్చినా సరే, లేకపోతే కోల్డ్ చేసినా సరే, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని కాదండి. సో నేను ఫస్ట్ ఒక 3 డేస్ అనేది ఖచ్చితంగా నేను అబ్జర్వ్ చేస్తాను, తగ్గుతుందా లేదా అని చెప్పి. ఒకవేళ అప్పటికి తగ్గకపోతే అప్పుడు నేను టాబ్లెట్స్ తీసుకునేవాడిని. అప్పుడు టాబ్లెట్స్ వేసుకున్నాక కూడా తగ్గకపోతే అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని. సో ఆ కాన్సెప్ట్ లో నో డాక్టర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఓకే, డయాబెటిస్ వచ్చింది కదా, ఎన్ని రోజులు కూడా నేను ఎటువంటి డాక్టర్ దగ్గరికి అంటే ఈ ఫ్లూస్ కి కానీ, లేకపోతే ఈ ఫీవర్, కాఫ్ వీటికి ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కదా. సో ఈ డయాబెటిస్ అనే దానికి కూడా నేను ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సో మనం ఒకసారి ట్రై చేద్దాం. ట్రై చేసిన తర్వాత అప్పటికి మనం వల్ల అవ్వకపోతే, అప్పటికి తగ్గకపోతే అప్పుడు మనం డాక్టర్ కన్సల్టేషన్ చేద్దాం. అసలు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మన శరీరంలో మొత్తం టాబ్లెట్స్ అన్ని నింపేసుకొని మన శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మనకు వచ్చేసి ఎందుకు? సో అందుకని చెప్పి సో నా డైట్ మొత్తం అంతా కూడా నేను చేంజ్ చేసుకున్నానండి. సో ఆ డైట్ ని ఏ విధంగా చేంజ్ చేసుకున్నాను, నేను ఏ డైట్ తీసుకున్నాను అనేది ప్రతిదీ కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్ లో 1 బై 1 అనేది నేను పెడతా ఉంటాను. సో దానికన్నా ముందు సో నో డాక్టర్, నో ఎక్సర్సైజ్ అనే దాని గురించి నా క్యాప్షన్ పెట్టాను కదండి. సో ఆ నో డాక్టర్, నో ఎక్సర్సైజ్ గురించి నేను కొంచెం మాట్లాడతాను. సో నో డాక్టర్, ఫస్ట్ నో డాక్టర్ అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది, హెచ్‌బిఏవన్‌సి 7.5 అని చెప్పి తెలిసింది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మెట్ఫార్మిన్ టాబ్లెట్స్, మెట్ఫార్మిన్ 250 mg టాబ్లెట్స్
ఇవి కానీ స్టార్ట్ చేశానంటే నాకు భయం వేసింది. అంటే నేను కంప్లీట్ గా ఇంక మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ కి, ఈ షుగర్ టాబ్లెట్స్ కి నేను ఇంక ఎడిక్ట్ అయిపోతానా, ఇంక ఇంతే నా లైఫ్ అని నేను భయపడ్డాను. సో భయపడిన తర్వాత లేదు లేదు, సో ఖచ్చితంగా ఇలా జరగకూడదు అని చెప్పి సో కంప్లీట్ డైట్ అనేది నేను మార్చుకున్నాను. సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే డైట్ లో ఫస్ట్ మనం వండుకునే ఆహారం అనేది కల్తీ ఉండకూడదు. అంటే నేను బయట గురించి మాట్లాడట్లేదండి, మన ఇంట్లో దాని గురించే నేను మాట్లాడుతున్నాను. సో కల్తీ లేని ఆహారం అనేది మనం వండుకోవాలి. కల్తీ అంటే అసలు ప్రధానంగా కల్తీ ఆహారాలు ఏంటండి? బయట ఏదో జంక్ ఫుడ్ లేకపోతే ఇంక ఫాస్ట్ ఫుడ్స్ ఇవి కాదండి కల్తీ. అంటే అవి కల్తీయే, కానీ అవి ఎప్పుడు కల్తీయే. కానీ మనకి తెలియకుండా మన ఇంట్లో ఏ విధంగా కల్తీ అవుతుంది అనేది నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అందరికీ ఇష్టమైన టిఫిన్ పెసరట్టు, ఓకేనా అండి? ఈ పెసరట్టు మనం ఒక్క పెసరట్టు మాత్రమే వేసుకుని తిన్నాము అంటే అది చాలా మంచిగా ఉంటుంది, మంచి న్యూట్రిషియస్, అంత బాగానే ఉంటది. కానీ మీరు పెసరట్టును కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో 90% పెసరట్టును కూడా కల్తీ చేస్తున్నారు. ఏ విధంగా కల్తీ చేస్తున్నారండి? ఇంత ఉప్మా వేస్తున్నారు అందులో. ఇంత ఉప్మా వేసినప్పుడు మొత్తం అందులో ఉన్నదంతా కార్బోహైడ్రేట్స్. సో పెసరట్ని ఆ విధంగా, మీకు ఇష్టమైన పెసరట్ని ఆ విధంగా మీరు కల్తీ చేస్తున్నారు. సో కల్తీ అంటే అదండి ఇక్కడ, అంతకు మించి ఏమీ కాదండి. అంటే ఇక్కడ పాయిజన్ ఫుడ్స్ నేను చెప్పదలుచుకునే ఏంటి అంటే, ఫస్ట్ పాయిజన్ ఫుడ్ వచ్చి రైస్, సెకండ్ పాయిజన్ ఫుడ్ వచ్చి మైదా, థర్డ్ పాయిజన్ ఫుడ్ వచ్చి షుగర్, పంచదార. ఈ మూడు చాలా అంటే చాలా డేంజరస్ అండి. ఈ మూడు మాత్రమే మన లైఫ్ ను మొత్తం డయాబెటీస్ బారిన పెట్టి లైఫ్ ని మొత్తం అతలాకుతలం చేసేస్తున్నాయి. సో మన డైట్ నుంచి ఈ మూడు గాని మనం ఎలిమినేట్ చేసేస్తే సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ రోజుకి కూడా బాధపడే వాళ్ళు ఎవరైతే, డయాబెటీస్ తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా 2 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మూడు ఎలిమినేట్ చేసి ప్రకృతి ఇచ్చిన ఫుడ్స్ ని కానీ మీరు తీసుకుంటే, ఫైబర్ ఫుడ్స్ ని కానీ మీరు తీసుకుంటే మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఖచ్చితంగా. సో ఈ ఫైబర్ ఫుడ్స్, ఈ ఫుడ్స్ ని నేను ఏ విధంగా, ఈ 3 పాయిజన్ ఫుడ్స్ ని నేను ఏ విధంగా ఎలిమినేట్ చేశాను, ఈ పాయిజన్ ఫుడ్స్ ప్లేస్ లో టేస్టీ ఫుడ్స్ అనేవి నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ప్రతిదీ కూడా నా ఫ్యూచర్ వీడియోస్ లో నేను మీకు ప్రతిదీ కూడా నేను చెప్తానండి. సో ఇది నో డాక్టర్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు నో ఎక్సర్సైజ్ కాన్సెప్ట్ దగ్గరికి వస్తాము. సో ఇప్పుడు ప్రధానంగా నో ఎక్సర్సైజ్ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, చాలా మంది చెప్తారు నేను వర్కౌట్స్ అనేవి బాగా ఎక్కువగా చేస్తాను, సో డైట్ మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోని నేను కంట్రోల్ చేయను. సో నేను డైట్ తీసుకుంటూనే ఉంటాను, అలాగే నేను వర్కౌట్స్ అంటే ఏమొస్తాయండి? ప్రధానంగా ఇప్పుడు యూత్ ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేది జిమ్ 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 జిమ్. సో ఆ జిమ్ కి వెళ్తారు, ఓకేనండి. ఇప్పుడు నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది నేను ఒకటి చెప్తాను. ఈ రోజు మీ ఏజ్ అనేది అంటే జిమ్ కి వెళ్తున్న వాళ్ళ ఏజ్ అనేది ఒక 25 ఇయర్స్ ఉందండి. ఆ 25 ఇయర్స్ లో 25 ఇయర్స్ కే మాక్సిమం అందరూ జిమ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఆ 25 ఇయర్స్ కి మీరు జిమ్ కి వెళ్ళారు, ఓకే బానే ఉంది, మీరు బరువులు ఎత్తుతారు, అంతా బానే ఉంది. మీ ఏజ్ అనేది 30 ఇయర్స్ వచ్చిందండి, అప్పటికి మీరు జిమ్ కి వెళ్తున్నారు, అంత బానే ఉంది. సో 30 ఇయర్స్ దాటిన తర్వాత మీకు ఆబ్వియస్ గా పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత మీకు పిల్లలు అవుతారు. పిల్లలు అయిన తర్వాత మీరు అదే అలాగే జిమ్ కి వెళ్ళగలరా? అలాగే మీరు జిమ్ ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం వెళ్ళగలరా? ఓకే వెళ్ళారు. 40 ఇయర్స్ వచ్చినాయి. మీ 40 ఇయర్స్ వచ్చేసరికి మీ బాడీ అనేది వీక్ అవుతుంది. సో మీరు 25 ఇయర్స్ లో చేసే ఎక్సర్సైజ్ మీరు 40 ఇయర్స్ లో చేయగలరా? ఆబ్వియస్ గా మీరు చేయలేరు, మాక్సిమం చేయలేరు. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, 25 ఇయర్స్ కి నేను చెప్పాను కదండి, 25 ఇయర్స్ కి నేను జిమ్ కి వెళ్తున్నాను. సో నేను జిమ్ కి వెళ్తున్నాను కాబట్టి కండలు బాగా రావాలంటే సో నేను డైట్ అనేది కూడా, అంటే డైట్ అంటే ఫుడ్ అనేది కూడా నేను చాలా ఎక్కువ తీసుకోవాలి. సో ఆ ఎక్కువ తీసుకునే కాన్సెప్ట్లు ఏంటంటే ఈ రైస్ కూడా తినడం మొదలు పెడతారు బాగా. సో మీకు 40 ఇయర్స్ దాకా వచ్చేసరికి 25 నుంచి 40 ఇయర్స్ అంటే 15 ఇయర్స్ మీరు రైస్ అనేది కంటిన్యూస్ గా తీసుకుంటూనే ఉంటున్నారు అక్కడ. సో కంటిన్యూస్ గా తీసుకునేసరికి మీ బాడీ అనేది రైస్ కి ఎడిక్ట్ అయిపోతుంది. ఎడిక్ట్ అయిపోయినప్పుడు మీకు 40 ఇయర్స్ వచ్చేసరికి మీరు రైస్ మానాలంటే మానలేరు. కొన్ని జిమ్ కి వెళ్తారా అంటే మీ బాడీ సపోర్ట్ చేయదు. సో అప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏంటండి?
డయాబెటీస్. అంటే మీరు జిమ్‌కి వెళ్తారు. జిమ్‌కి వెళ్ళినప్పుడేమో అంతా బానే ఉంటది. ఎప్పుడైతే మీరు పెళ్లయ్యి, పిల్లలు పుట్టేసిన తర్వాత ఇంక వాళ్ళని చూసుకునేసరికి మాక్సిమం అందరూ జిమ్‌కి వెళ్ళడం మానేస్తారు. జిమ్‌కి వెళ్ళరు. కానీ పోనీ ఈ రైస్ ఐటెమ్స్ అన్నా ఏమన్నా మానుతున్నారా? ఈ మైదా లేకపోతే ఈ షుగర్ ఏమన్నా మానుతున్నారా అంటే ఆల్రెడీ మీరు చిన్నప్పటి నుంచి ఈ రైస్ తిని దానికి ఎడిక్ట్ అయ్యారు. సో, స్లోగా అది మిమ్మల్ని బాగా ఎడిక్ట్ చేసేసుకుంది. సో, రైస్ మానడం అనేది కష్టమవుతది. సో, జిమ్‌కి వెళ్ళరు. సో, ఆబ్వియస్‌గా మీ బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి స్లోగా పెరిగిపోతాయి. మీకు తెలియకుండానే స్లోగా పెరిగిపోతా వస్తాయి. అది ఈవెన్ మీకు హెచ్‌బీఏవన్సీ 8 ఉన్నా సరే మీ బాడీ మీకు ఎటువంటి సంకేతము ఇవ్వదు. ఎక్సెప్ట్ నైట్ యూరినేషన్ తప్ప మీ బాడీ అనేది అంతా నార్మల్‌గా ఉంటది. ఎప్పుడైతే మీ 8.5, 9కి వెళ్ళిపోయిందో అప్పుడు మీ బాడీలో చేంజెస్ అనేవి మొదలవుతాయి. సో, ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, రైస్ అనేది మీ శరీరాన్ని ఎడిక్ట్ చేసేస్తుంది రైస్‌కి. సో, మీరు చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక 6 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడంటే, మీరు అతనికి రైస్ పెట్టకపోయినా సరే, చపాతీ పెట్టినా సరే రైస్ లేకుండా ఉండగలరు. అలాగే ఒక 10-15 ఇయర్స్ మధ్యలో పిల్లలను చూడండి. సో, మీరు వాళ్ళు ఆటల్లో పడతారు. సరిగ్గా అన్నం కూడా తినరు. వాళ్ళు రైస్ వద్దనే అంటారు. కానీ ఇంట్లో వాళ్ళే బలవంతంగా రైస్ పెడతారు. అలాగే దాని తర్వాత ఒక 25 ఇయర్స్ వాళ్ళు చూడండి. అప్పుడు రైస్ వాళ్ళకి అంటే టేస్ట్ అనేది అప్పుడప్పుడు తెలుస్తది. ఈ బిర్యానీస్ ఇయన్నీ కూడా అప్పుడు వాళ్ళకి తెలుస్తది. సో, అప్పుడు రైస్‌కి ఎడిక్షన్ అనేది స్టార్ట్ అయిపోతది. ఆల్రెడీ 25 ఇయర్స్ నుంచి తింటూనే ఉన్నారు. సో, రైస్‌కి అనేది మెల్లగా శరీరం అనేది అప్పటికే ఎడిక్ట్ అయిపోయి ఉంటది. సో, 25 తర్వాత నుంచి 35 వరకు చూసుకోండి. 35 వరకు చూడండి. సో, 35 ఇయర్స్ వరకు కూడా ఆల్రెడీ మీరు రైస్ కన్జ్యూమ్ చేస్తా ఉన్నారు. సో, అప్పటికే మీకు 35 ఇయర్స్‌కి రైస్ మిమ్మల్ని ఎడిక్ట్ చేసేసుకుంది. నెక్స్ట్ 35 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు 50 ఇయర్స్ వరకు అనుకోండి. ఇంకా 50 ఇయర్స్‌కి మీరొచ్చారా, మీరు గాని 35 ఇయర్స్ లోపు రైస్‌ని గాని కంట్రోల్ చేసుకోలేదు అంటే, ఇంక మీరు జీవితంలో రైస్‌ని కంట్రోల్ చెయ్యలేరు. జీవితంలో మీరు రైస్‌ని వదిలిపెట్టలేరు. మీ శరీరం మొత్తం నాశనం అయిపోతున్నా సరే, మీ నాలుక రైస్‌నే కోరుకుంటది. అవసరమైతే మనం చచ్చిపోదాం. నేనైతే మాత్రం రైస్ మానను. నేను రైస్ తింటాను అనే పొజిషన్‌కి వెళ్ళిపోతారు. ఆఖరికి ఎంత దారుణంగా ఉంటదంటే, మీ బాడీలో అవయవాలు నాశనం అయిపోతున్నా సరే, మీరు స్టిల్ ఆ రైస్‌ని తింటూనే ఉంటారు. సో, ఆ రైస్ ఏదైతే ఉందో ఫస్ట్ అది మీ డైట్ నుంచి ఎలిమినేట్ చెయ్యాలి. సో, నేను ఏ విధంగా ఎలిమినేట్ చేశాను అనేది నేను చాలా ఫ్యూచర్ కమింగ్ వీడియోస్‌లో క్లియర్‌గా చెప్తాను. ఎటువంటి అంటే మీ కడుపుని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు. సో, ఎక్సర్‌సైజ్ లేకుండా, డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా రైస్‌ని, ఈ మైదాని, ఈ షుగర్‌ని నేను ఏ విధంగా అవాయిడ్ చేశాను. దీని ప్లేస్‌లో మంచి ఫుడ్స్ ఏమి నేను తీసుకున్నానో, మార్నింగ్ టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ వరకు కూడాని అంటే 3 పూటలు ఇంక్లూడింగ్ స్నాక్స్ కూడా నేను తిన్నానండి. సో, ఇవన్నీ తిని నా హెచ్‌బీఏవన్సీ అనేది 7.5 నుంచి 5.7కి నేను ఏ విధంగా తెచ్చుకున్నాను అనేది నేను నా ఫ్యూచర్ వీడియోస్‌లో ప్రతి దాంట్లోని చెప్తానండి. సో, నో ఎక్సర్‌సైజ్ కాన్సెప్ట్ అయితే ఇదండి. సో, ఇక్కడ మీరు ఒకవేళ డైట్ అనేది స్టార్ట్ చెయ్యాలి. సో, నాకు కూడా డయాబెటిస్ అనేది శరీరం నుంచి పోవాలి. ఆబ్వియస్‌గా అందరికీ ఉంటదండి అది. డయాబెటిస్ బారిన పడాలని ఎవ్వరు అనుకోరు. అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా పట్టుదలతో ఉండాలండి. సో, ఈ రైస్, మైదా, షుగర్ ఇవి అవాయిడ్ చెయ్యాలి అని చెప్పి మీరు చాలా పట్టుదలతో ఉండాలి ఖచ్చితంగాని. సో, మీరు ఆ పట్టుదల గాని బిల్డప్ చేసుకుంటే ఇది చాలా సులభంగా మీరు అవాయిడ్ చేసేయొచ్చండి. బెస్ట్ ఎగ్జాంపుల్ నా విషయంలోనే నేను చెప్తానండి. సో, నాకు జనవరి 1, 2024 నాకు ఈ విషయం తెలిసింది. అప్పుడు వరకు కూడాని నా వెయిట్ అనేది 85 కేజెస్. సో, అప్పుడు తెలిసింది కదండీ! నా హెచ్‌బీఏవన్సీ అనేది 7.5. సో, అప్పుడు దాకా కూడాని నేను పొద్దున్న దగ్గర దగ్గర 8-10 ఇడ్లీలు తినేవాడినండి. ఫస్ట్ నా హెచ్‌బీఏవన్సీ పెరగడానికి ఫస్ట్ స్టెప్ అదే. సో, ప్రతిరోజు కూడాని నేను ఆఫీస్‌కెళ్ళేటప్పుడు వారంలో 5 రోజులు 8-10 ఇడ్లీలు తినేవాడిని. మధ్యాహ్నం లంచ్‌కొచ్చేసరికి 2 బాక్సులు క్యారేజ్ తినేవాడిని. మళ్ళీ నైట్ డిన్నర్‌కొచ్చేసరికి మళ్ళీ మధ్యాహ్నం నేను ఎంత క్వాంటిటీలో అయితే తినేవాడినో, రాత్రి కూడా అంతే క్వాంటిటీ తినేవాడిని.
పోనీ ఇది ఇలా ఉందా, మధ్యలో స్నాక్స్ కూడా బజ్జీలు పునుకులు అంటే పడి చచ్చిపోవాల్సిందే. సో అవి తినేవాడిని. సో ఈ విధంగా తినడం వల్ల మెయిన్ ఫస్ట్ పొద్దున ఇడ్లీ వేసేసి పెద్ద దెబ్బ అండి. ఇడ్లీ అంటే దాని మించిన దెబ్బ ఇంకోటి లేదు. నెక్స్ట్ మధ్యాహ్నం రైస్, నైట్ రైస్, కంప్లీట్ కార్బోహైడ్రేట్స్. ఇంక పెరక్కి ఏమవుతుందండి నాకు? సో హెచ్బిఏవన్సీ అనేది 7.5కి వెళ్ళిపోయింది. సో అంత దారుణమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నవాడిని. ఇదేనండి చెడు ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఇయే, వేరే ఏమి కాదు. అంటే బయట జంక్ ఫుడ్ లేకపోతే ఇంకో పానీపూరీలు ఇవి కాదండి. ఈ డైరెక్ట్ గా మనకి తెలుస్తుంది ఇది ఖచ్చితంగా ఇది చాలా ప్రమాదకరమైన ఫుడ్. సో ఇది తినకూడదు అని చెప్పి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ మనకు తెలియంది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో వాళ్ళందరూ అన్నం తిను, అన్నం తిను, అన్నం తిను, ఇడ్లీ తిను ఈ విధంగా చెప్తారు. సో మనకి తెలియకుండా మన పెద్దల దగ్గర నుంచి కూడా ఈ రైస్ అనేది హెల్తీ అని చెప్పి అందరూ అనుకుంటారు. బట్ నాకైతే మాత్రం ఈ హెచ్బిఏవన్సీ అనేది ఇంత దారుణంగా పెరగడానికి కారణం ఈ మూడేనండి. ఈ మూడిట్లని నేను చాలా అంటే విజయవంతంగా చాలా నేను ఎలిమినేట్ చేశాను. సో మీరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అవసరం లేకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా ఎలిమినేట్ చెయ్యాలి అని అనుకుంటే, సో నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ అనేది కూడా మీరు ఫాలో అవ్వండి. సో ఈ విధంగా మాటలు చెప్తే ఎవరు కూడా నమ్మరండి, ప్రూఫ్లు అడుగుతారు. సో ప్రూఫ్లు కూడా నా దగ్గర ప్రతిదీ ఉందండి. నా బ్లడ్ రిపోర్ట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో అప్కమింగ్ వీడియోలో నా బ్లడ్ రిపోర్ట్స్ అంటే హెచ్బిఏవన్సీ 7.5 నుంచి 5.7కి ఎంత కాలంలో నేను తగ్గించుకున్నాను అనేది నా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. సో ఈలోపు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ నాకు ఉన్నాయండి. సో 85 kgsలో నేను ఉండేటప్పుడు ఏ విధంగా ఉండేవాడిని, అలాగే నేను ఈ 69 kgsకి వచ్చేసరికి ఏ విధంగా మారాను అనేది ఈ ఫొటోస్ చూడండి ఒకసారి. నేను మీకు డిస్ప్లే చేస్తాను. సో ఇవి నా ఫొటోస్ అండి. 85 kgs ఈ విధంగా ఉండేవాడిని అండి ప్రీవియస్ గా. సో నా డైట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఈ విధంగా నేను 69 kgsకి అయితే వచ్చాను. సో చాలా హ్యాపీ, అంటే కష్టపడ్డాను. సో రిజల్ట్ అనేది చాలా మంచిగా వచ్చింది. దానికైతే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నా నెక్స్ట్ కమింగ్ వీడియోలో నా బ్లడ్ రిపోర్ట్స్ అనేవి నేను మీకు షేర్ చేస్తానండి. సో దట్స్ ఆల్ అండి. సో ఈ రోజు వీడియో అయితే మాత్రం ఇదే. సో నా డయాబెటీస్ ని ఎలా కంట్రోల్ చేసుకున్నాను అనేది నేను మీకు ప్రతిదీ కూడా నేను షేర్ చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడతో ఇంకా నేను ముగిస్తున్నానండి. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతిదీ కూడా డయాబెటీస్ ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఫ్యూచర్లో రెసిపీస్, అంటే నేను ఇన్వెంట్ చేసుకున్న రెసిపీస్ కూడా ప్రతిదీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.